ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 17 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. మనస్సును నిర్మలముగా ఉంచుట అనగా కలతను ఉందనిగా స్వచ్ఛముగా ఉంచుట, ఒక ప్రసన్నత్వము అనగా క్రూరభావం లేకుండుట, పరమాత్మను గుర్చినటువంటి మననము అనగా దైవ ధ్యానము కలిగి ఉండుట, లేక దృశ్య సంకల్పం లేవి లేకుండా ఆత్మయందే స్థితి కలిగి ఉండుట అనేటువంటి మౌనం, మనోమౌనం అన్నమాట. మనసును బావుగా నిగ్రహించుట, పరిశుద్ధముకు భావము కలిగి ఉండుట అనేవి మానసిక తపస్సుని చెప్పారు. అయితే ఈరోజు చెప్పుకోయేటువంటి శ్లోకంలో శారీరక, వాచిక, మానసిక తపస్సును చెప్పిన తర్వాత ఇక సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి భగవానుడు వివరిస్తున్నారు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తి త్రివిధం నరై అఫలాకాంక్షభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. అఫలాకాంక్షభి ఫలాపేక్ష లేని వారును, యుక్తై నిశ్చల చిత్తులను లేక దైవ భావనతో కూడి ఉన్నవారును, నరై మనుషులచే, పరయా అధికమైన, శ్రద్ధతో, తప్తం ఆచరింపబడినదైన, తత్ త్రివిధం పైన తెలుపబడిన ఆ 3 విధములైన, తపస్సును సాత్వికమైనదిగా పరిచక్షతే చెప్పుచున్నారు. ఫలాపేక్ష లేని వారును, నిశ్చల చిత్తులను లేక దైవ భావనాయుక్తులను అయినటువంటి మనుషులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి అనగా పైన తెలిపినటువంటి శారీరక, వాచిక, మానసికములను 3 విధములైన తపస్సును సాత్వికమని చెప్పుతున్నారు. సాయిరామ్.